వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు డిజిటల్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ పాడ్కాస్ట్లు చేస్తుంటారు మన తెలుగులో. అండ్ వాట్ నాట్, యూ కెన్ సీ హిమ్ ఇన్ టీవీ, మూవీస్, ఎవ్రీవేర్. సో హియర్ వీ హ్యావ్ నిఖిల్ విజేంద్ర సింహ గారు. సో ఆయన మాటలో తెలుసుకుందాం 24 తానా కాన్ఫరెన్స్ గురించి. హలో అండి, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఫస్ట్ టైం తానాకి రావడం అండ్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ. 7 సముద్రాలు దాటి తెలుగు వాళ్ళని కలవడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నాకు ఇదంతా కొత్త బికాజ్ ఐఎమ్ నెవర్ స్టెప్డ్ అవుట్. సో చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ అందరినీ ఇక్కడ కలుసుకోవడానికి కూడా నాకు చాలా ఒక మినీ ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది నాకు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ మీ దిబ్బ రొట్టె ఎలా ఉంది? అంతా బాగుందండి. అండ్ నిఖిల్తో నాటకాలు? యా, అఫ్ కోర్స్. అక్కడ నాటకాలు కొంచెం ఆపేసి ఇక్కడ చేద్దాం వచ్చా. అండ్ నిఖిల్తో ముద్దు ముచ్చట్లు? యా, దట్స్ ఆల్సో గుడ్. ఆల్ మై షోస్ ఆర్ రన్నింగ్ గుడ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇక్కడ నుంచి ఎంతమంది కాంటెంట్ చూసి నాకు మెసేజ్ చేస్తారు యుఎస్ నుంచి, చాలా స్టేట్స్ నుంచి. దట్ విల్ మేక్ మీ ఫీల్ చాలా హ్యాపీ అనమాట. ఇంకా మనం బాగా చేయాలి, కొంచెం లేజీనెస్ తగ్గించుకొని ఇంకా కాంటెంట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నా? ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ అండి. ఒక సినిమా చేస్తున్నా మెయిన్ లీడ్ కింద. అండ్ ఐ మైట్ డూ ఆల్సో అనదర్ ఫిల్మ్. ఇట్స్ అ తమిళ్ ఫిల్మ్. సో ఈ రెండు అయితే నడుస్తుంది. బట్ యూట్యూబ్ మాత్రం ఆపకండి. అయ్యో, ఎప్పుడు నెవర్. యూట్యూబ్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్. యూట్యూబ్ ఆపను. యూట్యూబ్ ఆపుంటే ఈరోజు ఇక్కడికి వచ్చేవాడిని కాదు. సో యా, అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ తానా కాన్ఫరెన్స్ బికాజ్ నా ఫస్ట్ టైం నేనైతే ఫుల్ ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఈరోజు ఈవినింగ్ కానీ రేపు ఈవినింగ్ కానీ ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు బాగా తెలిసిన సునీత గారు కానీ, సుమక్క కానీ, నిఖిల్ గారు కానీ, ఇట్స్ గుడ్ టు సీ ఎవ్రీబడి టుగెదర్. అండ్ మేము చూస్తూ ఉంటాను, లైక్ అనసూయ గారితో, సునీత గారితో మీరు పాడ్కాస్ట్ చేశారు. అండ్ సునీత గారితో మీరు ప్రిజంలో ఈవెంట్ చేశారు. హౌ అబౌట్ దట్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ టు బి ఆనెస్ట్, సునీత గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఇన్ని ఇయర్స్లో ఐ థింక్ షీ ఈస్ ద మోస్ట్ కామెస్ట్ అండ్ కూలెస్ట్ పర్సన్ దట్ ఐవ్ ఎవర్ వర్క్డ్ విత్. దట్ ఈస్ దేర్. చాలా ఫ్రీడమ్ ఇస్తారు. సో యా, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ ఐ ఫీల్ లైక్ మీ పాడ్కాస్ట్లో ఉమెన్ చాలా కాన్ఫిడెంట్ ఉమెన్ని తీసుకొస్తారు మీరు ఆన్ టు ద పాడ్కాస్ట్. అండ్ వీ ఫీల్ లైక్ మోర్ కనెక్టెడ్ టు దాట్. అంటే కాన్ఫిడెంట్ ఉమెన్ ఆర్ కాన్ఫిడెంట్, జస్ట్ దట్ ఆ చిన్న పుష్ ఈజ్ needed to women and men andarki. So I just feel my platform is something that everybody will be willing to talk. It's an open platform and no judgments or nothing is involved. I'm very happy to host all of them. డిజిటల్ కంటెంట్లో ఇంకా ఎలాంటివి తెద్దాం అనుకుంటున్నాను? డిజిటల్ కాంటెంట్ అంటే పెద్దగా ప్లానింగ్ ఏ ఉండదండి. మనం నిజం చెప్పాలంటే ఏదో పెద్ద ఇది చేద్దాం అది చేసినాం పెద్ద ప్లానింగ్ ఏ ఉండదు. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇట్స్ రిలేటబిలిటీ కాంటెంట్. ఇప్పుడు నన్ను దే సీ మీ యాజ్ అ గై నెక్స్ట్ డోర్. సో ఆ కాంటెంట్ ఎక్కువ గెటింగ్ రెడీ ఆర్ గెటింగ్ రెడీ ఆర్ ట్రావెల్ రీల్స్ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటా. అండ్ మీ బ్రదర్ శౌర్య హాయ్ నాన్న మూవీతో మా అందరికి మనసుకు దగ్గర అయ్యారు. కరెక్ట్. సో శౌర్య నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? లైక్ తను వస్తున్నారు? నేను చెప్పకూడదు, నాకు తెలియదండి. సో అంటే లేదు, అన్నయ్యకి నాకు అసలు మూవీ డిస్కషన్స్ అన్నది. సో నెక్స్ట్ మీరు లీడ్ గా చేయబోతున్నారు కదా, సో ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇట్స్ అ వెరీ గై నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అండి. రామ్ కామ్, సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్. నేను కాదు, అది చాలా కోపిస్ట్ క్యారెక్టర్. చాలా బాగుంటుంది, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో మిమ్మల్ని డిఫరెంట్ వర్సిటైల్ క్యారెక్టర్ గా చూడబోతున్నారు. 100% చూడబోతున్నారు. అండ్ మీరేం చేస్తుంటారు? అయ్యో, ఐఎమ్ ఫ్రమ్ S4 మీడియా అండ్ ఐ వర్క్ హియర్. సో దిస్ ఇస్ మై లైక్ ప్యాషన్. ఓకే, ఐ కెన్ సీ దట్. సో ఐఎమ్ an IT ఎంప్లాయీ. ఓకే, యా. సో యాక్చువల్గా మీలాగా అక్కడ చాలా మంది కూడా ఉన్నారు US లో, బట్ మాకేంటంటే సోర్సెస్ ఉండవు బయట కనిపించడానికి. సో మాలాంటి వాళ్ళకి ఏమైనా సజెషన్స్? బీ పేషెంట్ అండి. అంటే చాలా ఓపిక కావాలి. యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్కి వచ్చే వ్యూస్ అంత ఈజీ కాదు, ఇస్ వాట్ ఐ ఫీల్. చాలా పేషెంట్గా ఉండాలి. అండ్ మన పక్క వాళ్ళు చేస్తున్నారు కదా, మనం అదే చేద్దాం అన్నది యూ షుడెంట్ చూస్, ఇస్ వాట్ ఐ ఫీల్. నాకు అది వర్కౌట్ అయింది. మనలో ఒక స్కిల్ ఉంటుంది, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఐ థింక్ స్లోలీ విల్ గెట్ దేర్. నేను అంత సజెషన్స్ ఇచ్చే అంత టైప్ కాదు, అంత పెద్దవాడిని ఏం కాదు. ఊరికే నా లైఫ్లో నాకు వర్కౌట్ అయింది చెప్తున్నా. అండ్ యు ఆర్ లైక్ ఏ క్లీన్ బాయ్ అన్నమాట. నో కాంట్రవర్సీస్, నథింగ్. అయ్యో, టచ్ వుడ్, బై గాడ్స్ గ్రేస్. యా, అంటే సి ఇట్స్ జస్ట్ అంతేనండి, పెద్దగా ఏం లేదు, అలా అయిపోతుంటుంది.
నెక్స్ట్ మూవీస్లో ఆర్ వెబ్ సిరీస్లో ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో మీకు చేయడానికి? నాకు నిజంగా చెప్పానండి, ఐఎమ్ సమ్మన్ హూ పిక్స్ మై, అంటే నాకు వచ్చింది ఏది నేను కాదన్ను. మనకి వర్క్, మనం టైం ఉన్నప్పుడు మనకు వర్క్ వస్తూ ఉంటుంది. సో వర్క్ ఏది కాదనకూడదు, అలా అని ఏది పడితే చేయకూడదు. సమ్వేర్ ఐ బ్యాలెన్స్, అలా నడుస్తూ ఉంటుంది నా లైఫ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మంచి మంచి కాస్ట్యూమ్స్ తెచ్చుకున్నా, మంచి మంచి అవుట్ఫిట్స్ తెచ్చుకున్నా, మంచి డిజైనింగ్ వేర్ తెచ్చుకున్నా. ఐ వాంట్ టు మీట్ ఆల్ ద తెలుగు పీపుల్. అంటే నేను 2 years బ్యాక్ ఒకసారి వచ్చా కానీ అందరినీ కలవలేకపోయా. ఇప్పుడు ఐ థింక్ ఐ విల్ మీట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ తానా 24th కాన్ఫరెన్స్. ఐ నో ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్. సో టుడే మన స్క్రిప్ట్ గాని ఏదైనా చేయబోతున్నారు? ఈ రోజు ఐఎమ్ గోయింగ్ టు ది యూత్ బ్యాంక్వెట్. మన యూత్ కదా, మీరు వచ్చేసరికి. టుడే ఐఎమ్ గోయింగ్ టు ది యూత్ బ్యాంక్వెట్ అండ్ ఐఎమ్ ఆఫ్ కోర్స్ ఐ గోయింగ్ టు బి at the show with a lot of energy. And Tamanna gari show, of course my favorite Sunita gari show, and andaram kalsi happy ga enjoy cheddam. Yeah, we're all excited. Thank too. you Andy. Yeah. Hi, this is Nikhil Vijayendra Simha. So I just had a beautiful interaction with S4 Media, so don't forget to subscribe to S4 Media. Thank you guys.